భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ భగవద్గీతలోని మొదటి శ్లోకము. మానవుడికి సహజంగా వచ్చే విషాదమునకు, నరనారాయణులలో నరుడైన అర్జునునికి వచ్చిన విషాదమునకు చాలా వ్యత్యాసము ఉన్నది. మహాభారత యుద్ధము ప్రారంభ సమయంలో అర్జునునకు వైరాగ్య భావము, ధర్మ జిజ్ఞాస కలిగినవి. ఇలా ధర్మం కోసం దుఃఖపడటము ఒక యోగము. అర్జునునికి కలిగిన విషాదయోగము పోగొట్టి అతనిని కార్యోన్ముఖుని చేయుటకు శ్రీకృష్ణ పరమాత్మ అతనికి గీతోపదేశము చేసినాడు. యుద్ధక్షేత్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన ఈ గీతోపదేశమును సవివరంగా సంజయుడు ధృతరాష్ట్రునకు వినిపించినాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుచున్నాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధ సన్నద్ధులైన నా కుమారులు పాండుకుమారులు ఏమి చేసిరి? కృష్ణం వందే జగద్గురుం